చదువుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి 3 వచనాలు. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగు చూచుదును, అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలములనున్న సర్వశక్తిని స్వాస్థ్యమేమగును. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయి వారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. 4 కూడా చదువుకుందాం. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక నూతన ప్రభు దినాన్ని మీరు మాకు దయచేశారు. భయంకరమైన ఎండల్లో ఏప్రిల్ నెలలో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మరి చివరి వారం వరకు మమ్మల్ని నడిపించారు. పగలు మేఘస్తంభంలో ఉండి ఇశ్రాయేలీయులు నడిపించిన దేవుడా నీకు వందనాలు. మాకు కూడా మీరు ఇస్తున్న ఆరోగ్యాన్ని, క్షేమాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. చదవబడిన లేఖన భాగాలు మేము ధ్యానించుకొనబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యోబు గ్రంథములో యోబు తన యొక్క యథార్థత గురించి, తన యొక్క నైతికమైన జీవితాన్ని గురించి తాను సమర్థించుకుంటూ రాసినటువంటి అధ్యాయమే 31వ అధ్యాయం. ఈ 31వ అధ్యాయంలోకి రాబోయే ముందు దాని ముందు ఏం జరిగిందో దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు యోబు ఎలాంటి వాడో, ఆయన లక్షణాలు ఏంటో రచయిత అయినటువంటి యోబు గ్రంథ రచయిత చెప్పాడు. 1వ వచనం చదువుతున్నాం. ఊజు దేశమునందు యోబు ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడు. అండర్లైన్ చేసుకోండి, ఎవరంటే అతడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఈ యోబు గ్రంథ రచయిత యోబు యొక్క యథార్థత గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కేవలం యోబు గ్రంథాన్ని వ్రాసిన రచయిత మాత్రమే కాదు, సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఎక్కడో చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. మరి యోబు భక్తుని యొక్క యథార్థ జీవితాన్ని గురించి దేవుడు సైతాను ఎదుట సాక్ష్యం ఎత్తున్నాడు. ఓ సైతానా, నా యోబు సంగతి నీకు తెలుసా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అలాంటి భక్తుడు ఎవరూ లేరని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇది 1వ అధ్యాయంలో యోబు యొక్క యథార్థత గురించి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని మనం చూడొచ్చు. ఇదే అధ్యాయంలో మరి యోబుని సైతాను శోధించాడు, దేవుడు అనుమతించాడు. దేవుని అనుమతి మేరకు దేవుడు పరీక్ష పెట్టాడు యోబుకి. ఆ పరీక్ష చాలా కఠినమైన పరీక్ష. యోబు తన సంపద అంతా కోల్పోయాడు. చివరికి తన 10 మంది పిల్లలు కూడా ఒకే రోజు ఏమైపోయారు? చనిపోయారు. అప్పుడు ఆయన దేవుణ్ణి దూషించలేదు, కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక అని 1వ అధ్యాయంలో ఆయన దేవుణ్ణి ఆరాధించాడు. 2వ అధ్యాయంలో సైతాను మరలా శోధించాడు. అరికాల నుంచి నడినెత్తు వరకు విపరీతమైనటువంటి కురుపులు, పుడ్లతో, గాయాలతో మొత్తాడు. అప్పుడు కూడా యోబు భార్య వచ్చి, ఇంకా యథార్థతను వదలకుండా ఉంటావా? దేవుణ్ణి దూషించి చావరాదు అని సలహా ఇచ్చింది. అప్పుడు యోబు భార్యతో యోబు అన్నాడు, అమ్మా, దేవుని దగ్గర నుంచి అన్ని మేలులేనా మనం పొందుకునేది? కీడు అనుభవించడానికి మనకు తగమా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని ఆయన దేవుని స్తుతించి ఆరాధించాడు. తన నోటి మాటతో కూడా ఆయన ఏ పాపం చేయలేదు. అయితే యోబు ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు యోబుని ఆదరించడానికి ఆయన 3 స్నేహితులు వచ్చారు. ఎవరైనా 3 స్నేహితుల పేర్లు చెప్పగలరా? పాస్టమ్ గారు తప్ప ఎవరైనా చెప్పచ్చు. యోబు యొక్క 3 స్నేహితుల పేర్లు ఎవరైనా చెప్పగలరా? కష్టమేనా? చాలా కష్టం మీకు. సరే, పేర్లు చెప్తా, నోట్ చేసుకోండి. ఎలీఫజు, బిల్దదు, జోఫరు. చెప్పండి, మొదటి పేరేంటి?
ఎలీఫజ్, బిల్దదు, జోఫరు. ఇక 4వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు. మొదటి అధ్యాయంలో పిల్లలని, ఆస్తిని కోల్పోయాడు. 2వ అధ్యాయంలో ఆరోగ్యాన్ని కోల్పోయాడు. 3వ అధ్యాయంలో యోబు తన యొక్క జన్మదినాన్ని శపించాడు. అంటే నేను పుట్టకపోయినా బాగుండేదే, ఇన్ని కష్టాలు పడుతున్నానని. ఇక 4 నుంచి 30వ అధ్యాయం వరకు చాలా పెద్ద లాంగ్ అనమాట. 4 అధ్యాయం మొదలుకొని 30వ అధ్యాయం వరకు ఈ ముగ్గురు స్నేహితులు 3 రౌండ్లు స్పీచెస్ ఇచ్చారన్నమాట. ఎలీఫజ్ వచ్చి చెప్తా ఉంటాడు, యోబుతోటి మాట్లాడుతూ ఉంటాడు. దానికి యోబు సమాధానం చెప్తాడు. తర్వాత బిల్దదు మాట్లాడతాడు చాలాసేపు, కొన్ని గంటల సేపు. దానికి యోబు సమాధానం చెప్తాడు. తర్వాత జోఫర్ మాట్లాడతాడు, దానికి యోబు సమాధానం చెప్తాడు. ఇది ఫస్ట్ రౌండ్. మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఎలీఫజ్, బిల్దదు, జోఫరు. మళ్ళీ 3వ రౌండ్ స్టార్ట్ అయింది. ఎలీఫజు, బిల్దదు, జోఫరు. ఇట్లా ముగ్గురు కూడా 3 రౌండ్స్ యోబుని ఆదరించడానికి వచ్చి అనేకమైన మాటలు మాట్లాడారు. విషయం ఏంటంటే ఆ మాటల్లో ఒక్క ఆదరణకరమైన మాట కూడా లేదు. వాళ్ళ ముగ్గురు సారాంశం ఒకటే. ఏంటో తెలుసా? నువ్వేదో పాపం చేశావు, అందుకే నీకు ఈ శిక్ష వచ్చింది. నువ్వేదో రహస్య పాపం చేశావు, అందుకే నీ మీదకి శిక్ష వచ్చిందని పుండు మీద కారం జల్లుతున్నారు వాళ్ళు. అంటే గాయం ఏమవుతుంది? ఇంకా పెరుగుతుంది. యోబు తన స్నేహితులను ఉద్దేశించి అంటాడు, మీరు పనికిమాలిన వైద్యులు అంటాడు. పనికిమాలిన వైద్యులు అంటే పేరుకు వైద్యుడే కానీ అతడు ఏ వైద్యం కూడా చేయలేడు. మీరు వచ్చింది ఎందుకు? నన్ను ఆదరించడానికి. కానీ మీరు ఏం చేసిపోతున్నారు? ఇప్పుడు గాయం చేసిపోతున్నారు. ఇట్లా 3 సార్లు 3 రౌండ్లు వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రతి రౌండ్లో యోబు తన యొక్క యథార్థత గురించి చెప్తా ఉన్నాడు. ఈ అధ్యాయంలో తన యథార్థత గురించి చివరిసారిగా మాట్లాడాడు. ఇక తర్వాత మాట్లాడాల యోబిక. మీరు అనుకున్నంత దుర్మార్గుని నేను కాదు, మీరు అనుకున్నంత పాపిని నేను కాదు, నేను ఇలా జీవించానని తన యథార్థత గురించి 31వ అధ్యాయంలో చెప్తాడు. ఉదాహరణకి ఎలీఫజ్ మోపిన కొన్ని నేరాలు మీకు చూపిస్తా. చూడండి, ఎలీఫజు 22వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. 22:5. ఎలీఫజ్ అంటున్నాడు, నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా? అంటే ఇంత గొప్ప చెడిపోయినాడు కాబట్టి నీకు ఈ కష్టాలు వచ్చినాయి అంటున్నాడు. ఎవరు? ఎలీఫజ్. కొంచెం కిందకి రండి. ఏమీ ఇవ్వకుండానే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటివి, వస్త్రహీనుల బట్టలను తీసుకుంటివి. నువ్వెంత దుర్మార్గుడో మాకు తెలుసులే. జనం దగ్గర తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చావు, ఆ తాకట్టు నువ్వే తీసుకున్నావు అంటున్నాడు. నువ్వెంత క్రూరుడో మాకు తెలుసు. 7వ వచనం, దప్పి చేత ఆయాసపడిన వారికి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు నువ్వు అంటున్నాడు. చూడండి, ఇవన్నీ ఆయన మీద మోపిన నిందలు, అవమానాలు, నేరాలు. ఆకలి కొనిన వారికి కనీసం అన్నం కూడా నువ్వు పెట్టలేదు. 9వ వచనం చూడండి, విధవరాండ్రు మీ ఇంటికి వస్తే వట్టి చేతులతో పంపించావు, తండ్రి లేని వారి చేతులు విరగొట్టావు, కాబట్టే బోనులు నిన్ను చుట్టుకొనిచున్నవి, ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది. ఒక ఉదాహరణ కోసం నేను కొన్ని మాటలు చెప్పా. ఇట్లాంటి మాటలు ఈ ముగ్గురు ఎన్ని సూటిపోటి మాటలు అన్నారు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. మనమేదో బాధలో ఉంటే కొంతమంది వచ్చి మన పుండు మీద ఏం చల్లుతారు? కారం చల్లిపోతారు. అలాంటి అనుభవం గుండా యోబు వెళ్తూ ఎలీఫజ్ మోపిన నేరాలకి జవాబుగా ఈ 31వ అధ్యాయం రాశాడనమాట. అర్థమైందా? ఇవన్నీ ఆయన పలికిన మాటలు. యోబు, నువ్వు అనుకున్నట్టు నేను అంత చెడిపోయినవాడిని కాదు, విధవరాండ్రని నేను వట్టి చేతులతో పంపలేదు, లేకపోతే ఆకలి కొన్ని వాళ్ళకి అన్నం పెట్టకుండా ఉండలేదు, దాహమైన వాడికి నీళ్ళు ఇవ్వకుండా నేను ఉండలేదని తన యథార్థత గురించి 31వ అధ్యాయంలో చాలా వివరంగా ఆయన రాశాడు. రాబోయే దినాల్లో ఈ 31వ అధ్యాయం అంతా మనం వచనం వెంబడి వచనం ధ్యానం చేయబోతున్నాం. కనుక వచ్చే వారం కోసం ఈ అధ్యాయం అంతా చదువుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. ఈ అధ్యాయం అంతా ధ్యానం చేస్తాం రాబోయే రోజుల్లో. ఎన్నో అధ్యాయం? యోబు గ్రంథం 31వ అధ్యాయం. ఈ అధ్యాయానికి టైటిల్ ఏంటంటే యోబు తన యథార్థతను సమర్థించుకొనుట. ఏంటి? యోబు తన యథార్థతని ఏం చేస్తున్నాడు? సమర్థించుకుంటున్నాడు. మీరు అనుకుంటున్నట్టు అంత చెడిపోయిన వాడిని నేను కాదు, అనవసరంగా నా మీద నేరాలు మోబ్బాకండి అని ఆయన తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. దేవుని దృష్టిలోని యథార్థవంతుడిని అంటలే ఇక్కడ.
ఎలీఫజు, బిల్దదు, జోఫరు చెప్పిన మాటలకి ప్రత్యుత్తరంగా ఈ మాటని చెప్పాడు. ఈ అధ్యాయం అంతా ధ్యానించడం వల్ల మనకేంటి ప్రయోజనం అంటే, యోబు లాంటి యథార్థమైన జీవితాన్ని నీవు నేను జీవించవలసిన వారమై ఉన్నాం. యోబు తన జీవిత కాలంలో ఎలా జీవించాడో స్పష్టంగా చాలా క్లియర్గా ఈ అధ్యాయంలో ఆయన చెప్పాడు. ఈ అధ్యాయంలో తనను తాను శపించుకుంటాడు. ఒకవేళ నేను ఆ తప్పు చేస్తే నేను నాశనం అయిపోతాను, ఆ టైపులో ఆయన అనేక విషయాలు రాశాడు. ఈ అధ్యాయంలో ఇఫ్ అనే మాట, లేకపోతే ఎడల, ఉదాహరణకి తప్పు చేసిన ఎడల నాకు ఇలాంటి శిక్ష వచ్చునుగాక అంటాడు. ఫలాంది చేసిన ఎడల, ఫలాంది చేసిన ఎడల, ఎడల 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 అనే మాట అనేక సార్లు వస్తుంది. ఈ వారం మీకు హోంవర్క్ ఏంటంటే, ఎడల ఎడల అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో మీరు టిక్కు పెట్టుకొని రాసుకొని వచ్చే వారం చెప్పాలి నాకు. ఓకేనా? ఎగ్జాంపుల్ కొన్ని చూపిస్తాను చూడండి. 2వ వచనం, అలాగు చేసిన ఎడల. 7వ వచనం 2వ లైన్, త్రోవ విడిచి నడిచిన ఎడల. 7వ వచనం లాస్ట్ లైన్, నా చేతులకు తగిలిన ఎడల. 9వ వచనం, మోహించిన ఎడల. ఎడలలు చాలా ఉంటాయి. అలా చేస్తుంటే, అలా చేస్తుంటే, అలా చేస్తుంటే చివరి వచనం వరకు మీరు చెప్పాలి. చూడండి 39వ వచనంలో ఏముందో, క్రయధనము ఇయ్యకుండానే దానిని అనుభవించిన ఎడల. కనుక ఈ వారం అంతా ఈ అధ్యాయం చదవండి, రోజుకు ఒకసారి చదవండి, మళ్ళీ మళ్ళీ చదవండి, మళ్ళీ మళ్ళీ చదవండి. చదివేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా చదవండి. యేసయ్యా, ఈ అధ్యాయం ద్వారా నాతో మాట్లాడయ్యా అని ప్రార్థన చేయండి. యోబు లాంటి యథార్థమైన జీవితం జీవించడానికి మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఈ అధ్యాయంలో ఆయన 10 విషయాలు తెలియచేస్తాడు. ఎన్ని విషయాలు చెప్పండి గట్టిగా? 10 విషయాలు. ఆ 10 ఏంటో మనం చూద్దాం. వాటిని వరుసగా వచ్చే వారం నుంచి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది నోట్ చేసుకోండి, నో లస్ట్. మోహపు చూపు చూడలేదు. అది ఫస్ట్ పాయింట్. చెప్పండి, అందరు చెప్పాలా? మోహపు చూపు నేను చూడలేదు. 1 నుంచి 4 వచనాలు, 1 to 4. నో లస్ట్. 2, నో డిసీట్. నేను ఎవరిని మోసం చేయలేదు. అది 2వ మాట. నేను ఎవరిని ఏం చేయలేదు? మోసం చేయలేదు. 5వ వచనం నుండి 8వ వచనం వరకు, 5 నుండి 8 వరకు. నెక్స్ట్ 3, నో అడల్టరీ. నేను వ్యభిచారం చేయలేదు. నా జీవిత కాలంలో ఏం చేయలేదు? నేను వ్యభిచారం చేయలేదు. నో అడల్టరీ. 9వ వచనం నుండి 12వ వచనం వరకు, 9 నుండి 12 వరకు. 4వది, నో హార్డ్నెస్. పనివారిని కఠినంగా చూడలేదు. నా ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎలా చూడలేదు? నేను కఠినంగా చూడలేదు. 13వ వచనం నుండి 15వ వచనం వరకు, మరియు 38 నుండి 40 వరకు. 38 నుండి 40 వరకు, అంటే 2 పారాగ్రాఫ్లు మీరు చదవాలి దీనికోసం. 5వది, నో సెల్ఫిష్. స్వార్థపరంగా ఉండలేదు. నా స్వార్థం నేను చూసుకోలేదు. నా స్వార్థం నేను చూసుకోలేదు. నో సెల్ఫిష్. పేదలకు సహాయం చేయకుండా నేను ఉండలేదు. 16వ వచనం నుండి 23వ వచనం వరకు, 16 నుండి 23వ వచనం వరకు. ఇక 6వది, నో ట్రస్ట్ ఆన్ మనీ ఆర్ గోల్డ్. బంగారంపై ఆధారపడలేదు. దేని మీద ఆధారపడలేదు? డబ్బు మీద కానీ బంగారం మీద కానీ నేను ఎన్నడూ ఆధారపడలేదని 26వ వచనం 24 నుండి 25 వచనాల్లో, 24 నుండి 25 వచనాల్లో. ఇక 7వది, నో ఐడల్ వర్షిప్. నేను విగ్రహారాధన ఎన్నడూ చెయ్యలేదు. నేను సృష్టిని పూజింపలేదు. సృష్టిని పూజింపలేదు. నాట్ ఐడల్, నో ఐడల్ వర్షిప్. 26 నుండి 28 వరకు, 26 నుండి 28 వరకు. 8వది, నాట్ హ్యాపీ టు సీ మై ఎనిమీస్ ఫాల్. నాట్ హ్యాపీ టు సీ మై ఎనిమీస్ ఫాల్.
నా శత్రువుల నాశనం చూసి నేను సంబరపడలేదు. కొంతమందికి సంబరం ఎక్కువ, ఎవరు చచ్చిపోతే శత్రువు నాశనం అయితే. యోబు అన్నాడు, నా శత్రువు నాశనాన్ని చూసి నేనేం చేయలేదు, సంబరపడలేదు, సంబరాలు చేసుకోలేదు. 29 నుండి 30 వరకు, 29 నుండి 30 వరకు. 9వదిగా నాట్ ఇన్హాస్పిటబిలిటీ, హాస్పిటాలిటీ, నాట్ ఇన్హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఇవ్వకుండా ఉండలేదు, ఆతిథ్యం ఇవ్వకుండా ఉండలేదు. ఏ రోజు కూడా నేను ఒక్కడనే భోజనం చేయలే, అనేక మందికి ఆతిథ్యం నేను ఇచ్చాను. ఆ ఎలీఫజ్ ఏమంటున్నాడు, ఆకలైన వాళ్ళకి నువ్వు అన్నం పెట్టలేదు, దాహమైన వాళ్ళకి కనీసం నీళ్లు కూడా లేదు. ఈయన అంటున్నాడు, లేదు లేదు, నా జీవితంలో ఎన్నడూ నేను ఒంటరిగా తినలేదు, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఒక 20 మంది 10 మంది భోజనాలు చేస్తూ ఉంటారు. చివరిగా 10వది నాట్ కన్సీల్ మై సిన్, నాట్ కవర్ మై సిన్, నా పాపాన్ని కప్పుకోలేదు, ఎన్నడూ నా పాపాన్ని దాచుకోలేదు, ఎలాంటి రహస్య పాపం నా జీవితంలో లేదని 33వ వచనం నుండి 34 వరకు చెప్పాడు. 9వదేమో 31 నుంచి 32 వరకు, 10వది 33 నుంచి 34 వరకు. మొత్తం ఎన్ని విషయాలు చెప్తున్నాడు తన యథార్థత గురించి చెప్పాలి అందరూ. మళ్ళొకసారి చెప్తాను, సరిగ్గా రాసుకున్నారో లేదో చూడండి. మొదటిది నో లస్ట్, నేను ఎన్నడూ మోహపు చూపులు చూడలేదు, 1 నుంచి 4 వచనాలు. రెండవది నో డిసీట్, ఎవరిని నేను మోసం చేయలేదు, 5 నుండి 8 వచనాలు. 3 నో అడల్టరీ, నేను ఎన్నడూ వ్యభిచారం చేయలేదు, 9 నుండి 12 వరకు. 4 నో హార్డ్నెస్, నేను ఎవరిని కఠినంగా చూడలేదు, ముఖ్యంగా నా పనివారిని కఠినంగా చూడలేదు, 13 నుంచి 15 వరకు మరియు 38 నుండి 40 వరకు. 5వది నో సెల్ఫిష్, బీదలకు నేను సహాయం చేయకుండా ఉండలేదు, నా స్వార్థం నేను చూసుకోలేదు, 16 నుంచి 23 వరకు. 6వది నాట్ ట్రస్ట్ ఆన్ గోల్డ్ ఆర్ మనీ, డబ్బు మీద కానీ బంగారం మీద కానీ నేను ఆధారపడలేదు, దేవుని మీదే ఆధారపడ్డా, 24 నుండి 25 వరకు. నో ఐడల్ వర్షిప్, సృష్టిని నేను ఎన్నడూ ఆరాధించలేదు, ఏ విగ్రహాన్ని కూడా ఆరాధన చేయలేదు, 26 నుండి 28 వరకు. 8వది నాట్ హ్యాపీ టు సీ ఎనిమీస్ ఫాల్, నా శత్రువు నాశనమైనప్పుడు నేనేమి సంబరపడలేదు, సంతోషపడలేదు, 29 నుండి 30 వరకు. 9వది నాట్ ఇన్హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇవ్వకుండా ఉండలేదు, 31 నుంచి 32 వరకు. 10వది నాట్ కన్సీల్ మై సిన్, నాట్ కవర్ మై సిన్, నా పాపాన్ని ఎన్నడూ ఒప్పుకోకుండా ఉండలేదు, నేను కప్పుకోలేదు నా పాపాన్ని, ప్రతిసారి పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నా, ఏ రహస్య పాపం కూడా నా జీవితంలో లేదు. చూడండి ప్రియులారా, యోబు జీవితం ఎంత గొప్ప ఛాలెంజ్గా ఉందో. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న నీవు నేను ఇలాంటి జీవితాన్ని మనం జీవించాలి. హల్లెలూయా! ఇది మనందరికీ గొప్ప సవాలు. యోబు మనిషా దేవుడా చెప్పండి? దేవదూత? ఆయన దేవదూత కాదు, దేవుడు కాదు, నీలాంటి నాలాంటి సామాన్యమైన మనిషి. ఆయనకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, మనలాగే కుటుంబ జీవితం ఉంది, ఆయనకు వ్యవసాయం ఉంది, పనివాళ్ళు ఉన్నారు, అన్ని పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ చూడండి ఎంత యథార్థంగా ఆయన జీవించాడు. అందుకే యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అతని వంటివాడు భూమి మీద ఎవడూ లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 10 విషయాలు రాబోయే రోజుల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మొదటి విషయాన్ని ధ్యానం చేద్దాం. ఓకే, చెప్పండి. నంబర్ 1 ఏంటి? నో లస్ట్. హెడ్డింగ్ పెట్టుకోండి, మోహపు చూపులు చూడలేదు. మొదటి 4 వచనాలని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. వచ్చే వారం నుంచి మిగిలిన విషయాలు మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. ఇవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు యూట్యూబ్లో కూడా విని ఆత్మీయంగా బలపడవచ్చు. చెప్పండి, మొట్టమొదటి పాయింట్ ఏంటి? నేను ఎన్నడూ మోహపు చూపులు చూడలేదు. చదువుదాం దేవుని వాక్యాన్ని. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి 4 వచనాలు. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును?
ఇది ఒక ప్రశ్న. యోబంట తన జీవిత కాలంలో ఒక నిబంధన చేసుకున్నాడంట. ఎవరితో చెప్పండి? నిబంధన ఎవరితో చేస్తున్నాడు? కళ్ళతో చేస్తున్నాడు. ఏమిటా నిబంధన అంటే, కన్యకను నేను ఎలాగూ చూతును. దాని అర్థం ఏంటి? మన తెలుగు బైబిల్లో అంత క్లియర్గా అంత స్పష్టంగా లేదు, కానీ తెలుగులో రకరకాల తర్జుమాలతో కొన్ని బైబిల్స్ వచ్చాయి. ఆ తర్జుమాల్లో కొన్ని తర్జుమాలు చదువుతున్నాను నేను. క్రో అనేటువంటి దొరగారు మరి పవిత్ర గ్రంథం అని ఒక తర్జుమా చేశారు. దాంట్లో ఆయన ఏం రాశాడంటే, కన్యకను తదేకంగా చూడకూడదని తీర్మానం చేసుకున్నాను అన్నాడు. కన్యకను ఏంటంట? తదేకంగా చూడకూడదని. ఇంగ్లీష్లో గేజ్ అనే మాట వాడబడింది, ఎల్ఎస్బి అనే ట్రాన్స్లేషన్లో. అంటే ఎవరైనా ఒక పరపురుషుడో ఒక పరస్త్రీయో వెళ్తున్నప్పుడు ఎవరా అని చూడటం పాపం కాదు. మరి ఏది పాపం? తదేకంగా చూడడమే పాపం, వాంఛతో చూడడమే పాపం. అలాగే ఐఆర్వి అనే తెలుగు వర్షన్లో ఇలా రాయబడింది, కన్యకను కోరికతో ఎలా చూస్తాను నేను? చెడ్డ కోరికతో ఒక పురుషుణ్ణి కానీ ఒక స్త్రీని కానీ చూస్తే అదే ఘోరమైన పాపం. ఇంకొక ట్రాన్స్లేషన్ తెలుగులోనే టిఈఆర్వి అనే ఒక తెలుగు తర్జుమాలో ఇలా రాయబడింది, ఒక యువతిని కామవాంఛతో చూడకూడదని నిబంధన చేసుకున్నాను. ఒక యువతిని ఏ వాంఛతో? కామవాంఛతో చూడకూడదని తీర్మానం చేసుకున్నాను. అలాగే ఇంగ్లీష్ బైబిల్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అనే బైబిల్లో రాయబడింది, నాట్ టు లుక్ లస్ట్ఫుల్లీ ఎట్ ఎ గర్ల్. ఒక అమ్మాయిని లేకపోతే ఒక యవనస్తురాలని, ఒక యంగ్ గర్ల్ని అపవిత్రమైన చూపుతో చూడకూడదని నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. చూడండి ఎంత వివరంగా ఈ వాక్యం రాయబడిందో. ప్రియమైన సోదరి సోదరులారా, ఒకవేళ చూస్తే ఏమైంది? అది కూడా రాశాడు యోబు. చూడండి 2వ వచనం, అలాగూ చేసిన ఎడల, ఒకవేళ నేను పరస్త్రీని ఒక పరస్త్రీని నేను మోహంతో చూస్తే ఏమైంది? పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును? దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు పరమున. ఆ ఆజ్ఞ ఏమైంది? నేను చూస్తే ఉన్నత స్థలములున్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమవుతుంది? 3వ వచనం ఏమైందో చెప్తున్నాడు, దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా. అండర్లైన్ చేసుకోండి. అలాంటి పాపం కనుక నేను చేస్తే, నా కళ్ళతో పరస్త్రీలను మోహంతో చూస్తే దుర్మార్గులకి ఎలాంటి విపత్తు వస్తుందో నాకు కూడా అలాంటి విపత్తే వస్తుంది. నేను దుర్మార్గుడిని అవుతాను అంటున్నాడు. బా, ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు చెప్పండి, యోబుకి దేవుని భయం ఉన్నదా లేదా? చెప్పండి. చాలా భయం ఉంది, దేవుని భయం. మన ప్రాబ్లం ఏంటంటే మనకు దేవుని భయం లేదు. చూడండి, ఒక చూపు చూస్తేనే ఎంత భయపడుతున్నాడో చూడండి. దేవుని బిడ్డలారా, పవిత్రత అంటే అది, యథార్థత అంటే అది. వ్యభిచారం అంటే చేస్తేనే కాదు పాపం, ఆ చూపుతో చూస్తే పాపమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు. మత్తయి సువార్త రాసుకోండి, వచనం 5వ అధ్యాయం 28వ వచనంలో చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచే ప్రతివాడు అప్పుడే ఆయన హృదయంలో ఏమవుతాడు? ఆమెతో వ్యభిచారము చేసిన వాడకును. అలాగే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఓరచూపు గురించి రాశాడు. ఏ స్త్రీ కూడా పరపురుషుణ్ణి ఓరచూపుతో చూడకూడదు, అదే భయంకరమైన వ్యభిచారం. 16వ వచనం, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతూ నడుస్తూ కాళ్ళ గజ్జలు మోగించుచున్నారు. చూసారా, వీళ్ళు సియోను కుమార్తెలే, దేవుని ఎరిగిన వారే, మందిరానికి పోయేవారే, చర్చికి వెళ్ళే అమ్మాయిలే. కానీ పరపురుషుల్ని ఏ చూపు చూస్తున్నారు? ఓర చూపు చూస్తున్నారు. కనుక పురుషులకు మోహపు చూపే వ్యభిచారం, స్త్రీలకు ఓర చూపే వ్యభిచారం. యవనస్తుల కొరకు ఓ పాట రాశాను నేను. దాంట్లో ఈ మాట రాశా, ఈ లోక ప్రేమలో స్వార్థం ఉందని ఎరుగవా,
మోహపు చూపే వ్యభిచారమని యేసు చెప్పే గదా, నీ ఓర చూపే వ్యభిచారమని యేసు చెప్పే గదా. జాగ్రత్త. ఎలా ఉన్నాయి మన చూపులు? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎలా ఉన్నాం మనం, ఎలా ఉన్నాం అనేది పరీక్ష చేసుకోవాలి. ఎలాంటి దురవస్థ చెప్తున్నాడు 3వ వచనం. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయ వారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈరోజు మన కళ్ళతో ఒక నిబంధన చేసుకోవాలి. అది ఏం చేసుకోవాలి చెప్పండి? ఒక నిబంధన చేసుకోవాలి. ఎవరితో? నీ కళ్ళతో నిబంధన చేసుకో. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు మన అందరికీ. 4:25 బైబిల్ తీసి చూడాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. పక్క చూపులు చూడొద్దు, వంకర చూపులు చూడొద్దు. పక్క చూపులు, వంకర చూపులు ఇవన్నీ పాపపు చూపులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చూపు ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి. నీ భార్యను తప్ప పరస్త్రీల వైపు మోహపుతో చూస్తే అదే వ్యభిచారం. నీ భర్తను తప్ప పరపురుషుల వైపు ఓర చూపుతో చూస్తే అదే వ్యభిచారం. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయంలో ఒక భార్య ఉన్నది. ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నా నేను. వచనం 7. ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనం. అటు తర్వాత అతని యజమానుని భార్య, ఎవరేమంటే పొతీఫర్ భార్య. రాసుకోండి ఎగ్జాంపుల్. ఎవరు? పొతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసి, అది ఆమె కన్ను ఇప్పుడు ఎడకపోయిందండి, వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి పనివాడి మీదకి పోయింది కన్ను. గృహ నిర్వాహకు మీదకి పోయింది. తన భర్త మీద ఉండవలసిన కన్ను ఎడకపోయింది, ఇప్పుడు యోసేపు మీదకి వెళ్ళింది. వెళ్ళి యోసేపుతో పాపం చేయడానికి యోసేపును ప్రేరేపిస్తూ ఉంది. ఆమె తన కన్నులతో నిబంధన చేసుకోలేదు. ఆమె కళ్ళు ఒక చోట ఆగట్లేదు. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఎలా ఉన్నాయి మన చూపులు? మన కన్ను ఎవరి మీద ఉంది? నీ కన్ను నీ భార్య మీద ఉందా? పరస్త్రీల మీద ఉందా? నీ కన్ను నీ భర్త మీద ఉందా? ఇంకెవరి మీదైనా ఉన్నదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. పాపానికి ప్రారంభం చూపే. అర్థమైందా? పాపానికి ప్రారంభం ఏంటి? చూపే. మనం ఏదైతే చూస్తామో అదే మన మనసులోకి వస్తుంది, అదే ఆలోచనగా మారుతుంది. ఆ అపవిత్రమైన ఆలోచన, ఆ చెడు ఆలోచన పాపం చేసేలా మనల్ని ప్రేరేపిస్తుంది. చెప్పండి, ఈ అధ్యాయం రాస్తున్నప్పుడు, ఈ మాటలు పలుకుతున్నప్పుడు యోబు యొక్క వయసు ఎంత ఉండి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? 10 మంది పిల్లలు యవనస్తులే యోబుకి. చెప్పాలి, త్వరగా చెప్పాలి, టైం అయిపోతుంది. ఎంత? 10 మంది పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు. కనీసం 50కి పైనే కానీ తక్కువ కాదు. 55 సంవత్సరాల వయసు, 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఈ పురుషుడు, ఈ యోబే ఎంత జాగ్రత్తగా ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆలోచన చేయండి. శోధన అనేది ఏ వయసులోనైనా రావచ్చు. 50 ఏళ్ల వయసులో లైంగిక శోధనలపై విజయం కోసం ఆయన పోరాటం చేస్తున్నాడు, ఆరాటపడుతున్నాడు విజయం కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు విజయం ఇస్తాడు, పాపంపై విజయం ఇస్తాడు. ఎప్పుడంటే మన కన్నులతో ఏం చేసుకోవాలి? ఒక నిబంధన. కన్నులతో ఒక నిబంధన చేసుకో. ఈరోజు ఈ కళ్ళతో చెడ్డ చూపులు చూడకుండా, చెడ్డ వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి. చివరిగా ఒక వచనం చదివి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. అక్కడ కీర్తనాకారుడు ఒక ప్రార్థన చేశాడు తన కళ్ళ గురించి. మనం కూడా అలాంటి ప్రార్థన చేసుకోవాలా. కీర్తనల గ్రంథం 119వ కీర్తన
37వ వచనం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నేను చెప్తాను, అందరు చెప్పండి ఈ మాట. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. మీకై మీరు చెప్పండి. మీరు సెల్ ఫోన్లో ఏమైనా చూసేటప్పుడు ఈ ప్రార్థన చేసుకొని సెల్ ఫోన్ ఓపెన్ చేయండి. టీవీ పెట్టేటప్పుడు ఈ ప్రార్థన చేసుకొని టీవీ ఆన్ చేయండి. ఎన్ని వ్యర్థమైన వాటిని మనం చూస్తున్నాం. ఫేస్బుక్లో ఎన్ని వ్యర్థమైనవి, ఇన్స్టాగ్రామ్లో ఎన్ని వ్యర్థమైన వాటిని చూస్తున్నావు. నీవు పరిశీలన చేసుకో. మనం చూసేవన్నీ మనకు ఉపయోగకరమైనయనా? చెప్పండి, ఎక్కువ వ్యర్థమైనయా ఉపయోగకరమైనయా? వ్యర్థమైనవి 90% ఉంటాయి, 10% మాత్రమే ఉపయోగకరమైనవి ఉంటాయి. ఈ దినాల్లో మన పవిత్రతని కాపాడుకోలేకపోవడానికి కారణం ఏంటంటే వ్యర్థమైన వాటిని చూడటం, అపవిత్రమైన వాటిని చూడటం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా కళ్ళ కొరకు నేను ప్రార్థన చేసుకుంటా, ఒక నిబంధన చేసుకుంటా. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, యోబులాగా నేను కూడా ఒక నిబంధన చేసుకుంటానయ్యా, ఇప్పుడే చేసుకుంటున్నానయ్యా. నా కళ్ళతో అపవిత్రమైన వాటిని నేను చూడను, వ్యర్థమైన వాటిని నేను చూడను. ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి. పిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు అందరూ ప్రార్థన చేయండి. పొతీఫర్ భార్య కన్ను యోసేపు మీద వేసిందట. మరి నీ కన్ను ఎలా ఉంది? పురుషులారా, యవనస్తులారా ప్రార్థన చేసుకోండి. మన కళ్ళ కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. స్త్రీలారా, సహోదరులారా ప్రార్థన చేసుకోండి. మీ కళ్ళ కొరకు వ్యర్థమైన వాటిని చూడకుండా, అపవిత్రమైన వాటిని చూడకుండా, ఓర చూపులు చూడకుండా, మోహపు చూపులు చూడకుండా మన కళ్ళతో నిబంధన చేసుకుందాం. 50-55 సంవత్సరాల వయసున్నటువంటి యోబు భక్తుడే ఒక నిబంధన చేసుకుంటే నేను ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకోండి. పవిత్రంగా జీవించడానికి చూపులలో పవిత్రత కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ ప్రభు దినాన యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి 4 వచనాలు మేము ధ్యానించడానికి మీరు కృప చూపించారు. నాయనా, యోబు లాంటి పరిశుద్ధత మా జీవితంలో లేదు ప్రభువా. మమ్మల్ని క్షమించండి, నన్ను క్షమించండి. మా కళ్ళతో ఒక నిబంధన చేసుకుంటున్నామయ్యా. మేమెన్నడూ మా కళ్ళతో మోహపు చూపులు, వార చూపులు చూడకుండా పవిత్రమైన చూపులే చూడటానికి సహాయం చేయండి. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు త్రిప్పివేయి తండ్రి. అపవిత్రమైన వాటిని అటు సెల్ ఫోన్లో కానీ, కంప్యూటర్లో కానీ, ల్యాప్టాప్లో కానీ ఎక్కడ కూడా మేము చూడకుండా, టీవీలో కానీ ఎంతో పవిత్రంగా నీ యందు భయం కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. ఒకవేళ అలాంటి మోహపు చూపు చూస్తే ఎలా దుర్మార్గం అవుతామో, ఎలాంటి విపత్తు మాకు వస్తుందో యోబు గ్రంథం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. నాయన, నీ భయము కలిగి పవిత్రంగా, పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించే కృప ఈ వాక్యం వింటున్న మా అందరికీ దయచేయండి. ఈ వారమంతా మీ కృప, మీ కాపుదల దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.